వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి నందు ఆందోళన. తిరుమల చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో ప్రారంభమైన టీటీడీ పాలక మండలి సమావేశం. ఇఫ్తార్ విందులో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి. బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసుల విషయమై సర్వేపై విలేకరుల సమావేశం. తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి నందు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు కాకినాడ నగర కన్వీనర్ మలకా వెంకటరమణ, కో కన్వీనర్ పలివేల వీరబాబు, తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లు యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎస్ సాయి కుమార్ మాట్లాడుతూ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను 2015లో నాడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. హాస్పిటల్లో డెలివరీ అయిన బాలింతను అలాగే పసిబిడ్డను క్షేమంగా హాస్పిటల్ నుంచి తమ ఇంటికి సురక్షితంగా చేర్చడం కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చారని తెలిపారు. ఈ పథకం తీసుకురావడం ద్వారా ఈ వాహనాలపై పనిచేయడానికి డ్రైవర్లకు ఉపాధి దొరికిందని, అయితే ఆనాటి నుంచి రేటు వరకు చాలని జీతాలు కేవలం 7,870 రూపాయలకు డ్రైవర్లు పనిచేస్తున్నారన్నారు. ఈ జీతంతో ఇప్పుడు ఉన్న ధరలతో డ్రైవర్ కుటుంబాన్ని పోషించుకోవాలంటే చాలా కష్టతరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 102 తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహన డ్రైవర్లు యూనియన్ సెక్రటరీ వి మల్లికార్జున్, ట్రెజరర్ బి చిన్నబాబు, కమిటీ సభ్యులు కె నాగేష్, వి సుకుమార్, పి శంకర్, జీబీడి ప్రసాద్, ఎం రమణ, వై అప్పలరాజు, పి రామ్మోహన్, కె విజయ్ కుమార్, కె ప్రసాద్, జి నరేష్, ఎస్ సతీష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను కాకినాడ జిల్లా తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ ప్రెసిడెంట్ సాయిని మాట్లాడుతున్నాను. మేము గత ఇదే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం 2015 డిసెంబర్లో మొదలుపెట్టినాం. ఇప్పటి నుంచి ఈ రోజు వరకు గత జీవికే కంపెనీలో ఉండగా 7,193 రూపాయలు జీతం చెల్లించేవారు. తర్వాత ఈ అరవిందో కంపెనీ తీసుకున్న తర్వాత మా జీతం 7,870 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. గత 9 సంవత్సరాలు మేము ఇదే జీతంతో కష్టపడుతూనే ఉన్నాం. మా డ్యూటీ వచ్చి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డ్యూటీ అండి. ఎంత దూరం అయినా సరే బాలింతలను సురక్షంగా చేర్చడం మా డ్యూటీ. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా సరే మా యొక్క సమస్యలను పరిష్కరించట్లేదు, కనీస వేతనం చెల్లించట్లేదు. ఈ వచ్చిన కొత్త కంపెనీలు కూడా అనేక రకాల డ్యూటీలు చేయించుకుంటుంది, కానీ ఒకటే జీతం మాకు చెల్లిస్తుంది. మాకు ఈ అరవిందో కంపెనీలు మాకు చెప్పింది ఏంటంటే తల్లిబిడ్డను క్షేమంగా చేర్చమని. కానీ తర్వాత ఎస్ఐపిడబ్ల్యూ కేసులని, హెచ్ఆర్పిడబ్ల్యూ కేసులని అనేక డ్యూటీలు వేస్తున్నారు. 104 డ్యూటీలకు వెళ్ళమంటున్నారు, లేకపోతే హెచ్ఆర్పిడబ్ల్యూ కేసులకు వెళ్ళమంటున్నారు. ఇలాగ ఇచ్చేది ఒక జీతం, చేయించుకునేది 3 రకాల పనులు. కాబట్టి ఆ పనులు తగ్గట్టుగా ఇప్పుడు ఉన్న కనీస వేతనాలు చెల్లించాలని, ఇప్పుడున్న రేట్ల ప్రకారం కనీస జీతాలు చెల్లించాలని, 2022 జీవో ప్రకారం మా జీతం 18,600 చెల్లించాలని నేను సిఐటి వారి తరఫు నుంచి, మా జిల్లా తల్లిబిడ్డ డ్రైవర్స్ అసోసియేషన్ తరఫు నుంచి మేము కోరుకుంటున్నామండి. కార్మికులు ఈరోజు కాకినాడ జీజీహెచ్లో తమ సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేపడుతున్నారు. వీళ్ళు దాదాపు 2015 నుంచి తమ విధుల్లో నిర్వహిస్తూ ఉన్నారు. 7,000 చిల్లరతో ఈ కార్మికులు వేతనాలతో పనిచేస్తున్నారు. ఈ వేతనంతో కాకినాడ లాంటి నగరంలో కానీ, కాకినాడ జిల్లాలో కానీ ఈ వేతనంతో కుటుంబాన్ని గడపాలంటే చాలా కష్టతరం. ఎలాగ ఈ వేతనంతో కుటుంబాన్ని గడపగలరని ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చినటువంటి 2022 జీవో ప్రకారంగా చూసుకున్న 18,600 రూపాయలు వేతనం ఈ డ్రైవర్లకు ఇవ్వాలి. కనీసం ఆ జీవో ప్రకారంగానైనా వేతనాలు ఇవ్వాలనేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా కనీస వేతనం ఈరోజు పెరిగిన ధరలకు అనుగుణంగా 26,000 రూపాయలు ఇవ్వాలనేటువంటి నివేదిక ఉంది. ఆ 26,000 రూపాయలు అమలు చేయాలనేటువంటిది మా విజ్ఞప్తి చెప్తున్నాం. అదేవిధంగా తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ కార్మికులకి చాలా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించాలి. ఈ
ఈ యొక్క టెండరు ఈ నెలాఖరు 31తో ముగుస్తూ ఉంది. ఈ టెండర్ని మళ్ళీ పొడిగించి నూతన కాంట్రాక్టర్కి ఇస్తారా, ప్రభుత్వం నిర్వహిస్తుందా ఒకసారి పరిశీలన చేయాలి. మా విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వం ఈ బళ్ళని నేరుగా నడుపుతూ ఇప్పుడున్నటువంటి కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వాళ్ళని అందరినీ రెగ్యులర్ చేయాలి అనేటువంటిది మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి. నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం చాలా హామీలతో అధికారంలోకి వచ్చింది. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కార్మికులను కూడా ఒకసారి పరిశీలన చేయండి. నూతన ఉద్యోగాలు తీస్తానని గొప్పగా చెప్తున్నటువంటి ప్రభుత్వం ఉన్న ఉద్యోగాల్లో ఉన్నటువంటి కార్మిక వర్గానికి కనీస వేతనాలు ఇవ్వాలి, కనీసం మెరుగైన సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి పరిష్కారం దిశగా ఆలోచన చేయాలి. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కార్మికులు సిద్ధపడుతున్నారు. వాళ్ళకి అండగా CITU పోరాటానికి సిద్ధపడుతుందనేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎంబీ రమణ, CITU. భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో అతి చిన్న వయసులో ఉరికమ్మాని ముద్దాడిన యువ కిశోరాలు భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవుల 94వ వర్ధంతి సందర్భంగా స్థానిక వివేకానంద పార్క్ ముఖద్వారం వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. CITU నగర కన్వీనర్ పలివెల వీరబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవుల చిత్రపటానికి CITU అఖిల భారత ఉపాధ్యక్షురాలు జి బేబీ రాణి, పెన్షనర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజులు పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవులు ఏ ఆశయం కోసం ప్రాణాలర్పించారో ఆశయం పూర్తిగా నెరవేర్చాల్సి ఉందన్నారు. వారి స్ఫూర్తితో నేటి తరం దేశభక్తి మార్గంలో పయనించాలన్నారు. కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు సి వెంకట్రావు, కె నాగజ్యోతి, మేడిశెట్టి వెంకటరమణ, చంద్రమల పద్మ, CH వేణు, ఎం నాగలక్ష్మి, టి దీనదయ్య, CH వి రమణ, అలాగే జయరాం, సూర్య, మణికంఠ, రాణి, అమృత తదితరులు పాల్గొన్నారు. పార్కుకు వచ్చే తల్లిదండ్రులు తమ చిన్నారులతో భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవుల చిత్రపటం వద్ద పుష్పాలు వేయించి నివాళులర్పించారు. మన SFI జిల్లా కార్యదర్శి సూరిబాబు మిత్రులందరూ నివాళులర్పించాలని కోరుతున్నాం. జోహార్ షహీద్ భగత్ సింగ్, జోహార్ షహీద్ భగత్ సింగ్, జోహార్ రాజ్గురు, జోహార్ సుఖదేవ్, జోహార్ షహీద్ భగత్ సింగ్, జోహార్ రాజ్గురు, జోహార్ సుఖదేవ్, జోహార్ రాజ్గురు, జోహార్ సుఖదేవ్, జోహార్ భగత్ సింగ్. సాధిస్తాం భగత్ సింగ్ ఆశయాలను, సాధిస్తాం భగత్ సింగ్ ఆశయాలను, సాధిస్తాం స్వాతంత్ర పోరాట అమరవీరుల ఆశయాలను, కాపాడుకుందాం త్యాగాలతో సాధించుకున్న స్వాతంత్రాన్ని. ఈరోజు అమరవీరుల దినోత్సవం, రాజ్గురు, సుఖదేవ్, భగత్ సింగ్ల వర్ధంతి. భారతదేశానికి స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళ యొక్క దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడి ఉరికంబాన్ని అతి చిన్న వయసులోనే ఉరికంబాన్ని ముద్దాడినటువంటి యువ కిశోరాలు ఈ రోజున దేశమంతా కూడా స్వాతంత్ర్యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్మరించుకోకుండా మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్మరించుకోవాలని చెప్పేసి ఈ దేశ పాలకులు మొత్తం భారతదేశ యువతని తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. అసలు అనైక్యత అనేది సృష్టించి ఐక్యత అనేది లేకుండా చేస్తామన్నారు, మతోన్మాదాన్ని రెచ్చగొడతా ఉన్నారు. కానీ మరో స్వాతంత్ర పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితులు చాలా అతి దగ్గరలోనే ఉన్నటువంటి పరిస్థితి. రాజ్గురు, సుఖదేవ్, అలాగే భగత్ సింగ్ ఏదైతే ఈ దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫలాలు భారత ప్రజానికానికి అందాలని చెప్పి కలలుగన్నారు, అవన్నీ కూడా ఈ రోజున నల్లధరల రూపంలో ఉన్నటువంటి విదేశీ పెట్టుబడిదారులతోటి మిలాఖత్ అయ్యి ఈ దేశ పెట్టుబడిదారీ వర్గం చాలా దుర్మార్గంగా పేదల్ని, కష్టజీవుల్ని, యువతని అణిచేస్తూ ఉంది, పక్కదారి పట్టిస్తూ ఉంది. దీనికి మరో ఉద్యమం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం. స్వాతంత్ర పోరాటంలో అతి చిన్న వయసులో బ్రిటిష్ ముష్కరుల చేతిలో అమరులైనటువంటి భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవుల 94వ వర్ధంతి సందర్భంగా కాకినాడలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వివేకానంద పార్క్ వద్ద నివాళులర్పిస్తున్నాం. ఈరోజు భారతదేశంలో యువత పెద్ద ఎత్తున నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నది. ఈ సమస్య పరిష్కారం కావాలన్నట్లయితే భారతదేశంలో ఉపాధి కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. యువతలో దేశభక్తి భావాలు పెంపొందించడానికి ప్రజా సంఘాల శక్తి మేరకు కృషి చేస్తున్నాయి. ప్రజలందరూ కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మన దేశాన్ని ఐక్యంగా నిలుపుకోవడంలో, త్యాగాలతో సాధించుకున్న ఈ స్వాతంత్రాన్ని కాపాడుకోవడంలో ముందుపీటికి రావాలని CITU, SFI, మహిళా సంఘం వంటి ప్రజా సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. నాడు భగత్ సింగ్ వంటి అమరవీరులు బ్రిటన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రాణాలు అర్పించారు, ఈ దేశానికి స్వాతంత్రం సాధించి పెట్టారు. ఈరోజు దేశం అమెరికన్ సామ్రాజ్యవాదానికి
కాళ్ళు మొక్కుతూ మన దేశం యొక్క రక్షణ వ్యవస్థను సైతం అమెరికాకి సాగిలపరుస్తున్నది. దీనివల్ల సాధించుకున్న స్వాతంత్రం చేజారిపోయే పరిస్థితులు కూడా దాపరిస్తూ ఉన్నాయి. మరో పక్కన ఆర్థిక అంతరాలు పెరుగుతుపోతూ ఉన్నాయి. సామాజిక వివక్షత ఇంకా కొనసాగుతూనే ఉన్నది. భగత్ సింగ్ వంటి యువకిషోరాలు చిన్న వయసు అయినప్పటికీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత శ్రమకు తగిన గుర్తింపు వచ్చేవి లాంటి సోషలిస్ట్ వ్యవస్థ ఈ దేశంలో నిర్మాణం కావాలని వారు ఆకాంక్షించారు. వారి కోరికని నెరవేరుస్తూ భారతదేశంలో సమసమాజాన్ని నిర్మించుకోవాల్సిన బాధ్యత నేటి యువతరం పైన ఉన్నది. కాబట్టి ప్రజా సంఘాల తరఫున భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ను స్మరించుకుంటూ భారతదేశాన్ని సమసమాజం వైపు దిశగా తీసుకెళ్లడానికి జరుగుతున్నటువంటి ఉద్యమాలు, పోరాటాల్లో యువత కలిసి రావాలని ప్రజా సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అమరవీరులకి జోహార్లు అర్పిస్తున్నాం. తిరుమల చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో ప్రారంభమైన టీటీడీ పాలక మండలి సమావేశానికి ముందు టీటీడీ విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ మృతికి సంతాపం తెలుపుతూ 2 నిమిషాలు మౌనం పాటించిన పాలక మండలి దాదాపుగా 5,400 కోట్ల రూపాయలతో 2025-26 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న మండలి 30కు పైగా అజెండా అంశాలతో పాటు పలు కీలక అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్న బోర్డు రానున్న వేసవి సెలవులు రద్దీ దృష్ట్యా సామాన్య భక్తులకు అందించే సదుపాయాలపైన చర్చ. ఏమిరా వెనకాల వస్తానవా? గుడ్ మార్నింగ్ సార్. ఓం నమో వెంకటేశాయ. ఇటీవల మరణించిన గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ టీటీడీ ఆస్థాన విద్వాంసులు వాళ్ళ మనశ్శాంతి కోసం పలమనేరు శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డిని పలమనేరు నూతన బార్ అసోసియేషన్ సభ్యులు మరియు పలమనేరు ప్రింట్ మీడియా నూతన కమిటీ సభ్యులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యేతో పరిచయం చేసుకున్నారు. కొత్త కార్యవర్గాన్ని ఎమ్మెల్యే అభినందించి సన్మానించారు. అదేవిధంగా న్యాయవాదులు మరియు విలేకరులు ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమాల్లో బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎల్ భాస్కర్, వైస్ ప్రెసిడెంట్ షేక్ షరీఫ్, ప్రధాన కార్యదర్శి భర్కత్లతో పాటు సీనియర్ న్యాయవాదులు లక్ష్మీపతి, కుప్పరాజు మరియు లోకేష్, లక్ష్మణ్, జగదీష్, ఫామిద్, రంజిత్ తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. ఇక ప్రింట్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు శ్యామ్ కుమార్, సభ్యులు రెడ్డెప్ప, మోహన్, రంజిత్, దిలీప్, సుబ్రహ్మణ్యం తదితరులు ఉన్నారు. అర్పణలో ఇలా అంతే
గన్నవరంలో ఇచ్చినాము ఒక్కొక్క పని చోట్ల मामे देख అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం మారేడుమిల్లి మండలం తాడేపల్లి పంచాయతీ నీలవరం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఆర్థిక లావాదేవీల కారణంగా తమ్ముడిని అన్న విలంబులతో హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం ఉదయం సుమారుగా 11 గంటల సమయానికి తుమ్ముడు సుగ్గిరెడ్డి అనే వ్యక్తిని తన అన్న అయిన తుమ్ముడు లచ్చిరెడ్డి సుగ్గిరెడ్డి ఇంటి వద్దకు వెళ్లి డబ్బులు ఎప్పుడు ఇస్తామంటూ గొడవపడి తన వెంట తీసుకెళ్లిన విలంబులతో దాడికి పాల్పడ్డాడు. దీంతో సుగ్గిరెడ్డి అక్కడే కుప్పకూలి మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తికి భార్య, 3 పిల్లలున్నారు. సమాచారం అందుకున్న మారేడుమిల్లి సీఐ గోపాలకృష్ణ, ఎస్ఐ సాదిక్, గుర్తేడు ఎస్ఐ పార్థసారథి తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మా మరిది గారు ఇంకొక మరిది గారు ఇద్దరికి కూడా ముగ్గురికి వాటట ముగ్గురు కలిసి మరొకటి తీసి మరి బండి కట్టేశారండి. ఏం బండి అంటే వేనప్పుడు ఫస్ట్గా వేస్తేమో ఆ డబ్బుల విషయం గురించి ఆ రోజున అమ్ముడి మీదకి వచ్చేసాడు. అమ్ముడి మీదకి వచ్చేసి అమ్మతోటి వచ్చే అమ్ములు వేస్తున్నాడు. అప్పటికి మళ్ళీ వింటిపోయి మళ్ళీ కుట్టడానికి వచ్చేస్తున్నాడు. ఈ 2 అమ్ములు వేసేసి ఈ అమ్మమ్మ పర్సన లాగేసుకొని వీడేం పడిపోయాడు. వాడేమో ఉరుగు తెచ్చేసాడు ఇంటికి. నేనేమో వీడికి పట్టుకుంటున్నాను. మన ఇంటి తీసుకొచ్చాను కదా తోపులాట్లో మరి ఎంత కాదు అతను దొబ్బేస్తున్నావు కదా అప్పుడే గాజులు అలాంటి నష్టాలు వచ్చి వ్యాన్ మీద నష్టాలు వచ్చి వ్యాన్ని అమ్మి వేయడం జరిగింది. అప్పటి నుండి చెప్పండి సార్. మారేడుమిల్లి మండలం తాడేపల్లి పంచాయతీ నీలవరం గ్రామంలో నిన్న అనగా 23 తేదీన మధ్యాహ్నం 11 గంటల సమయంలో తుమ్మిడి సుబ్బిరెడ్డి, తుమ్మిడి లచ్చిరెడ్డి అనే అన్నదమ్ముల మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన గొడవల్లో అన్నగారైనటువంటి తుమ్మిడి లచ్చిరెడ్డి తన తమ్ముడిని సుబ్బిరెడ్డిని విల్లుతో యారోస్ వేసి చంపేయడం అనేది. దీని మీద ఈరోజు మేము వచ్చి దీని మీద ఎంక్వైరీ చేస్తున్నాము. తదుపరి విషయాలు తర్వాత తెలియజేయగలము. కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదివారం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. కావలి పట్టణంలోని జెండా చెట్టు సెంటర్ వద్ద గల మసీదులో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన పాల్గొని స్వయంగా వడ్డించారు. ముందుగా మసీదులో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు. అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నారు. ఈ నెల 28వ తేదీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆయన నివాసం వద్ద నిర్వహించే ఇఫ్తార్ విందు కార్యక్రమంలో నియోజకవర్గంలోని ముస్లింలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ టీడీపీ అధ్యక్షుడు
అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు, కండ్లకుంట మధుబాబు నాయుడు, ముస్లిం సోదరులు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. وتسليما اللهم صل على سيدنا شفينا حبيبنا نبينا مولانا محمد البارك وسلم سلموا عليه صلاة وسلام عليك يا سيدي عليك وسلم سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين بعد لا وجعلنا من الشاكرين إن الله وملائكته يصلون చేస్తూ కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి మన సోదరులందరూ కూడా ఈ పవిత్ర మాసంలో ఉపవాసాలు నిర్వహించి అల్లా ఎడల ఎనలేని భక్తి శ్రద్ధలను పవిత్రతను కాపాడుతున్న ప్రతి ముస్లిం సోదరులకి నా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఈ 30 రోజుల పాటు మీరు నిర్వహించేటువంటి ఈ ఉపవాసంలో కావలి నియోజకవర్గ ప్రథమ పౌరుడిగా నా ఆత్మ బంధువులైనటువంటి ముస్లిం సోదరులందరినీ కూడా ఆదరించాలి, గౌరవించాలి, ఆహ్వానించాలి, వారి అందరితో కలిసి ఒకసారి విప్తారం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజున కావలి నియోజకవర్గంలో ప్రతి మసీదు కూడా లేఖలు పంపడం జరుగుతుంది. తప్పకుండా దీన్నే ఆహ్వానంగా బంధించి అల్లా ఎడల భక్తి శ్రద్ధలతో మీ సోదరుడుగా నేను ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. తప్పకుండా ఈ నెల 28వ తేదీన మా ఇంటి యందు మీరందరూ వచ్చి ప్రార్థనలు చేసి విందు ఆరగించి ఇఫ్తార్ని సక్సెస్ చేయవలసిందిగా ముస్లిం సోదరులందరినీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నా. ఇది కావలి నియోజకవర్గానికి ఒక సాంప్రదాయానికి ప్రతీకగా ముస్లిం సోదరులందరినీ గౌరవించుకోవడం నా బాధ్యత. మీ అందరూ భక్తి శ్రద్ధలతో ఉన్నప్పుడు మీకు అన్ని సౌకర్యాలు చూపించడం నా కర్తవ్యం. అందులో భాగంగా మీరందరూ ఈ పవిత్రమైన మాసములతో మీరు మా ఇంటికి వచ్చి మా ఇంటిని పునీతం చేసి పవిత్రమైన మీ మనసుతో మమ్మల్ని ఆశీర్వదించండి చెప్పి సందర్భంగా ముస్లిం సోదరులందరినీ కూడా ఆహ్వానిస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరూ ఇఫ్తార్ విధికి మా ఇంటికి విచ్చేసి వచ్చిందిగా ప్రతి ఒక్కరు కల్లా దయించి అందరూ రావాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏదో ఒకటి బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసుల విషయమై సర్వేపై విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రతి ఇంటింటికి బ్లడ్ శాంపిల్స్ స్కానింగ్ సర్వేలు చేసి నిర్ధారణకు వచ్చిన తర్వాత నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ప్రశాంతి వైద్యాధికారులకు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రిలిమినరీగా సర్వే నిర్వహించారు. ఈ సర్వే వల్ల సైంటిఫిక్ మెథడ్లో సర్వే జరగలేదు కదా. వాళ్ళ దగ్గర నుంచి ఒక క్వశ్చనీర్ ఇచ్చి ఆ క్వశ్చనీర్లో ఒక ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేశారు. అది టెంటేటివ్గా జరిగినట్టు. ఆల్రెడీ చికిత్స పొందుతున్న ఉన్నారు కదా సార్. చికిత్స పొందుతున్న వాళ్ళు ఆల్రెడీ ఈ గ్రామంలో గత 2-2.5 సంవత్సరాలుగా మా నాయకులు సేకరించింది అయితే దాదాపు 63 మంది 64 మంది చనిపోయిన వ్యక్తులు ఉన్నారు. చనిపోయిన వాళ్ళే ఉన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ అధికారులు 37 మందిని గుర్తించారు, 47 మందిని గుర్తించారు కదా. అది రేషనలిస్టిక్గా లేదు ఆ లిస్టు. అందువల్ల ఇవాళ ఏదైతే ఇక్కడ స్క్రీనింగ్ టెస్టులు జరుగుతూ ఉన్నాయో ఈ స్క్రీనింగ్ టెస్టులు అయిన తర్వాత మాత్రమే ఒక అంచనాకు రాగలుగుతాం. అధికారులు కూడా సరైన విధానంలో కాకుండా ఒక సాంకేతికంగా చేయకుండా ఏదో నార్మల్ సర్వే జరిగినట్టు ఒక క్వశ్చనీర్ తీసుకుని వెళ్ళి ప్రజల్లోకి వెళ్తే ఆ క్వశ్చనీర్ అడగగానే ప్రజల్లో కదా అని ఆందోళన మొదలవుతుంది. ఒక పాండమిక్ సిచ్యువేషన్కి మరొక తోడు స్ట్రెస్ ఫీల్ అయ్యి వాళ్ళు ఏదో చెప్తారు.
నేను నిన్న కూడా ఆ క్వశ్చన్ చూడటం జరిగింది. సాధారణ ప్రజలు ఎవరు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు. ఫ్యామిలీ హిస్టరీ ఉందా, మీరు ఈ 3 monthsలో ఏమైనా బరువు తగ్గారా, 3 monthsలో ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ వచ్చాయంటే పీరియాడికల్గా ఎందుకు చెక్ చేస్తారు? ఏదో అవేర్నెస్ ఉన్న కుటుంబం లేకపోతే ఆల్రెడీ ఏదైనా కొంచెం ఇబ్బందులు ఉన్నవాళ్ళు అది పీరియాడికల్గా చెక్ చేసుకుంటారు. సామాన్య ప్రజానీకం పీరియాడికల్గా చెక్ చేసుకునేది ఉండదు. వీళ్ళు చూసి వీళ్ళు ఐడెంటిఫై చేయాలి, కానీ వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి సమాచారం సేకరించి మేము ఐడెంటిఫై చేస్తామనే విధానం సరైన విధానం కాదనేది నిన్న కూడా నేను చెప్పాను. ఇవాళ నుంచి స్క్రీనింగ్ టెస్టులు జరిగిన తర్వాత పూర్తి నిర్ధారణకు రావడం జరిగింది. ఇంతవరకు వచ్చిన ఫిగర్స్ అన్నీ సరైనవి కాదు, శాస్త్రీయంగా లేవు. ఇప్పుడు మనం డోర్ టు డోర్ వెళ్తున్నాం కాబట్టి అందరినీ పెద్ద బ్యాగ్లో తీసుకొని వెళ్తే వాళ్ళు ఇంకా పానిక్ అయిపోతారు. హౌస్ టు హౌస్ మాట్లాడారు, బట్ హౌస్ టు హౌస్ మాట్లాడడం వల్ల కొంచెం మంచి డేటానే వచ్చింది. ప్లస్ డీటెయిల్స్ వచ్చాయి, 32 కేసెస్ వచ్చాయి. వేసి ఆ వాటర్ తీసుకున్న తర్వాత మీరు ఇచ్చిన పొల్యూటెడ్ వాటర్ మళ్ళీ భూమిలోకి ఎవరుతున్నారు అనేది గ్రామస్తులు చెప్తున్నారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఏ ఒక్కరిని కానీ ఎవరో వెళ్ళలేని పరిస్థితి, ఇబ్బంది ఏర్పాటు చేస్తారు. ఏం జరుగుతుందో మీకే తెలియాలి. దాన్ని వాళ్ళు ఈసారి ఎందుకంటే గ్రౌండ్ వాటర్లోకి ఇప్పుడు ఒక హెల్త్ సిచ్యువేషన్ ఏదైనా ఒక ఇండస్ట్రీ యాక్టివిటీ సంపాదించడానికి లాట్ ఆఫ్ ఇంత రీసెర్చెస్ చేయాల్సి వస్తుంది. చేయకుండా మనము డైరెక్ట్గా చెప్తాం. ఇప్పుడు మన ముందు ఉన్న సమస్య పబ్లిక్ ప్యానిక్ అవుతుంది. బలభద్రపురం అనే విలేజ్ ఏదో ఒక స్పెషల్ విలేజ్ లాగానే స్పెషల్ స్టాటస్ కాదు. అలా చుట్టూ ఉన్న విలేజ్ వాళ్ళ బలభద్రపురాన్ని అలా చూడకూడదు. ఇక్కడ ఉన్న కేసెస్ నార్మల్ కాదర్స్, బట్ ఇది అన్ని దగ్గర ఉన్నాయి. అన్ని దగ్గర కూడా సఫరింగ్ అవుతుంది. ఇది మనం ఇమీడియట్గా చేయాలి. బట్ ఏమైనా అండర్ కరెంట్ ఏదైనా ఇష్యూని ఉందా, ఏదైనా ట్రిగ్గర్ చేసే ఇష్యూ ఉందా అని మేము ఆల్ ఆస్పెక్ట్స్ 360 బోర్వెల్స్ వేసేటప్పుడు ప్రతిసారి ఎంత డెప్త్లో బోర్వెల్ వేయాలని నాకు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. యూస్డ్ వాటర్ మళ్ళీ రివర్స్ పంపింగ్ చేస్తాం, బట్ ఫిల్టర్ చేయడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా యూస్డ్ వాటర్ని ఇంటి గుంతల ద్వారా వాటర్ పంపిస్తాం. సో అలాంటి మెకానిజం గ్రాసంలో కూడా దాదాపు 56 రకాల కెమికల్స్ నుంచి ఉత్పత్తి అవుతున్నాయి. ఆ కెమికల్స్తో తయారైన వ్యర్థాలన్నీ కూడా భూములకు ఇంటిపోలే చేస్తారని తెలుస్తుంది లోపల. ఇక్కడ గ్రామస్తులు చెప్తారు. దానివల్ల కూడా ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు ఆయన అడిగేది కూడా అదే. సో ఇప్పుడు ఆయన గ్రామస్తులు చెప్తున్నారు, లేకపోతే టెక్నికల్ ఎక్స్పర్ట్స్ మీడియా నుంచి సైంటిస్ట్గా వస్తున్నారు కాబట్టి వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. మేడం, అంటే ఇప్పటికే చాలామంది చాలా ఖర్చు చేశారంటే కుటుంబ యజమానులు క్యాన్సర్ గురవడం 7 లక్షలు 8 లక్షలు ఖర్చు చేస్తాం. ప్రభుత్వానికి ఏమన్నా మీరు వాళ్ళ డేటాని ఇచ్చి ఆర్థికంగా హెల్ప్ చేస్తారు? ఆ కేసులో చూస్తే మాక్సిమం ఆల్మోస్ట్ 90% కేసెస్ వర్ ట్రీటెడ్ ఇన్ నాలెడ్జ్. చాలా మంది రికవర్ అయ్యారు కదా మేడం. మరి గ్రామం ముందు ఈ ఆరోగ్యశ్రీ వచ్చేలోపే వాళ్ళు టెస్ట్ చాలా మంది ముందే వాయిస్ ప్రకారం ఐడెంటిఫై హాస్పిటల్లో ఖర్చు పెట్టి చెప్తున్నారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి నందు ఆందోళన. తిరుమల చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో ప్రారంభమైన టీటీడీ పాలక మండలి సమావేశం. ఇఫ్తార్ విందులో పాల్గొన్న కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి. బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసుల విషయమై సర్వేపై విలేకరుల సమావేశం. ఇవి ఇప్పటివరకు నబిల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.